ఈ 3వ దిన ఉపవాస కూడికను దేవుడు జయకరంగా జరిగించినందున మనమందరము 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నూతన కార్యం దేవుడు మన మధ్యలో జరిగిస్తున్నందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి ఆటంకాలు యేసు నామములో తొలగిస్తున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ రోజుగా దేవుడు మన మధ్యలో ఉండి మనం నడిపించుండగా ఒక్కొక్కరిని ఆత్మచేత అభిషేకిస్తున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ 3వ దిన ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. అందరి బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నిన్న లైవ్ చూశారంట. జరిగించేలా మరొకసారి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిషుడు దేవా స్తోత్రం. రాజ్య పరిశుద్ధ గ్రంథ స్మోత్రవయ్యా అయ్యా ఎందుకల విషాదులు స్మోఛాతి గ్రంథ పాని కృతవయ్యా అయ్యా ఇప్పుడు రత్నకుల క్షేత్రస్తు కడవానికి కృతజ్ఞత స్తోత్రం. రాజ్య పరిశుద్ధ కడవయ్యా అయ్యా ఎందుకల మహద్భీకర స్మోల వషాదు గ్రంథకుల వషాది కడవా నాలపడదవయ్య మంచి కడ వషాదు గ్రంథుల పడదు బస్కిల వషాదో గ్రంథ సంధాత్మికులవయ్యా అయ్యా నీకే స్తోత్రం. రాజ్యం ఈ నోటి కరంగత మహావి శోధకర స్మారి కడవయ్యా పరిశుద్ధ కడవా సంధారికల వషాదో కుల వస్మల శోధకరవానికి స్తోత్రం. రాజ్య పరిశుద్ధ కడవయ్యా అయ్యా ఎందుకల వషాదు స్మోఛాదు గ్రంథ రెండు కలవషాది కడవయ్యా మీరి కలవశేఖర జేకర కడమాల వషాదు గ్రంథ 3 దిన కడవయ్యా ఇందవర పాడగ శేఖరమ వచ్చి కడవషాదు గ్రంథ మరొక స్మోఛాది కడవయ్యా అయ్యా కలవషాది మీరు జేకరంగా జరిగించుకుల వషాదులను వచ్చి కడమాటి కడవయ్యా అందహాని కలవశేఖర ఎలాంటి చీకడ కడవయ్యా సునామ కలవషాది కలంగీని కడవా నీ వెలుగుతో కడవషాది స్మోఛాది గ్రంథ వచ్చిన ప్రతి కడవయ్యా అయ్యా పరిశుద్ధాత్మక స్మల పరంగా సంజాలి కలవశేఖర వరబడలవా అందహాని కలవస్కిల వషాదోబస్కిల శోధకృత నీవు పడంగదవయ్యా అయ్యా నామ ప్రయత్న కరవస్కిల శోధకసు వర్మ శేఖర వందన వాడుకోవయ్యా అయ్యా నీకు స్తోత్రం. రాజ్య పరిశుద్ధ ప్రేమతలు స్మోఛాతి కృవా ప్రతి స్మార గ్రంథ ప్రతి కడవషాదు గ్రంథ సంలహాస్మల శేఖరవయ్యా నీకు స్తోత్రం. అయ్యా అయ్యా వస్తుకల శాఖరంత సమరహాత్మక శేఖరవా ప్రాణి గ్రంథ పరిశుద్ధాత్మక స్మారాత్మీయ కలశాదు గ్రంథ ప్రతి వడవయ్యా ప్రతి ఒక్కరి కడవషాదు స్మార గ్రంథాల పరమస్కర్ జ్యోతిమి హస్కరంత వడ పాండువయ్యా అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. రాజ్య పరిశుద్ధ ప్రేమతవయ్యా అయ్యా కరబాస్యులు మే హర్షాగ్రంథ గ్రంథమాన్ కరవాస్మి కడవయ్యా దైవ సేవకులు కుమారునితో ప్రయాణ క్రమంలో మీరు ప్రధాని కృపగడ మీరు తోడు కడవా అంద కలవశేఖరమ మధ్య కడవషాదు గ్రంథ మినోడు స్మాల్ కడవయ్యా అయ్యా కలవశేఖర జీవ ప్రమదం మినోడు ప్రణతవయ్యా క్లౌస్కిర మీరు విక్తాతలు స్మోర్తవయ్యా అయ్యా ప్రాణదిగ స్మారబడింది ఎంత నామల ప్రగణ మౌలిక కడవయ్యా అయ్యా కరవాస్కి మీద ఆసన కడవాశక్తి పలుకుల మిసిపడి మాట్లాడవయ్యా మంచి ఆరోగ్య కడవషాదు గ్రంథ మినోడు ప్రగణ మాత్మికవయ్యా ప్రతి స్మాల్ గ్రంథ ప్రతి కలవషాదు గ్రంథ ప్రతి స్మాల్ కడవయ్యా ప్రతి కలవస్కి మానవషాది కరుణ ఆర్పడింది నన్ను స్మాల్ శుద్ధాత్మకడవయ్యా అమ్ర ఆత్మికలుస్తుంది కలవషాదు గ్రంథ మాస్కి మాడికరవయ్యా అమ్ర హాతుల కలస్కి వషాదు గ్రంథ మాషాదికరవయ్యా అల్లు పురాలు సచ్చిరవ యేసుక్రీస్తు పొందాలు తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారు సంసనపై గారికి వారికి మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి అది ఇదని అంటే మాత్రం ఇక బాగా బాగున్నారో లేదో ముందే చెప్పండి. మళ్ళీ అయ్యగా కాకపోతే ఆ తలకాయ నొప్పి ఆ పరంగా అనకూడదు. మనందరం కూడా ఇలా కలుసుకొని ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. అలాగానే ఆనందరాజు అయ్య గారు గుర్తుకొచ్చారు. ప్రతి అయ్య ఎప్పుడు ఇలా ప్రార్థనలో పెట్టుకున్నా కూడా
మరి 3 రోజులు ఉండి, కనీసం 3 రోజులు లేకపోయినా 2 రోజులైనా ఉండి నడిపించి ఆరాధన చేసి మన సాక్ష్యాన్ని జోడిస్తూ మధ్య మధ్యలో పాటకున్న భావాన్ని తెలియచేస్తూ చక్కగా ఆరాధన జరిపేవారు. ఈ మధ్య నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఇలాగే చర్చి ప్రతిష్ట ఆరాధన కొరకు వెళ్ళగానే ఆనందరాజు గారు గుర్తుకొచ్చారు. వాళ్ళ ఏరియా వైపు వెళ్ళాను. ఇలా కలుసుకొని మనందరం కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ గారు దేవుని చేత ప్రేరేపించబడి మరి సంఘబిడ్డలైన మీ అందరితో చక్కగా మాట్లాడి ఎలాగైనా సంఘం బలపడాలని, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆ సంఘం దీవించబడాలి, ఆ విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. ఇప్పుడు సైతాను మన ఆత్మీయ స్థితిని సన్నగిల్లిపోయేటట్లు చేయడానికి ఈ కొత్త వైరస్ వ్యాధులు బయటికి తెచ్చి ఈ భక్తిని పరీక్షిస్తున్నాయి. అది మనం గమనించుకొని ఏమాత్రం వెనకబడకుండా భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ లార్డ్. లాక్డౌన్ వచ్చినా కూడా ప్రార్థనలు ఆయా సందర్భాలలో గత కొన్ని నెలలుగా జరగలేదు. అలాంటప్పుడు కూడా సంఘము దైవజనుని కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మాకు ఆస్తిపాస్తులు గొప్పగా లేకపోయినా మా రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు అందరూ దూరంగా ఉన్నా అన్నీ కూడా మీరే. దైవజనుని కుటుంబానికి అన్నీ మీరే. ఎవరు ఆదరిస్తారు చెప్పండి? కనుక మీరు ఒక ఆలోచనతోటి మరి కుటుంబాన్ని కనిపెట్టుకొని చక్కగా మీరు సన్నగిల్లిపోకుండా, వారు కూడా ఏనాడు కూడా కృంగిపోకుండా ఉండేటట్టు ప్రోత్సహిస్తూ దైవజనుల కుటుంబాన్ని ఆదరిస్తూ, సంఘం అంటే అది అలా ఉండాలి. ఎంత ఒత్తిడైనా, ఇంటిలో కుటుంబంలో ఎంత ఒత్తిడైనా కూడా నీ ప్రతిరోజు ఉదయాన దైవజనుని కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు తిన్నారా లేదా, ఎలా ఉన్నారు, పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి అదని ఒక ఆలోచన సంఘానికి రావాలి. అది దేవుడు కోరుకునే గొప్ప ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. 3 రోజుల నుంచి జరుగుతున్నాయిగా ప్రార్థనలు. ముందు రోజు ఏం చెప్పారు? అయ్యగారు ముందు రోజు ఏ పాఠం చెప్పాడు? రాజేష్ అయ్యగారేగా? అదేగా. ఏమని చెప్పాడు? కుక్కంది నిన్న వానబడ్డప్పుడు మొక్కలు అగత్య మాత్రం చక్కగా గుర్తుంది. గొప్ప సంగతి. నిన్న పొద్దున్న నా కూర మర్చిపోయారు కానీ వాక్యం మాత్రం గుర్తు పెట్టుకున్నారు. మీరు మంచోళ్ళండి, వందనాలు మీ అందరి తల్లుల్లాగా. అమ్మా, మీ అందరికి వందనాలయ్యా. అందరూ దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని కాసేపు మనం దేవుని మాటలు విందాం. ఎంత టైం వరకు ఉంటుంది టైం?
ఆకలి అయితే ఖచ్చితంగా లేదు చెప్పండి, ఏమనుకో. మనమేగా, అందరం మనమే కాబట్టి ఏమనుకుంటాడో పార్టీ గారు ఏందో అని ఇస్తాక ఏమనుకోలే. కానీ ఆకలి అవుతుంటే చెయ్యొద్దు, లేకపోతే నువ్వు లేకపోతే చెప్పకపోయినా ఊరగా చెయ్యొద్దేమనుకో, నాకు అర్థమైపోతుంది. అయ్యగారిని కూడా ఏమనుకోవద్దు, నన్ను కూడా ఏమనుకోవద్దు. పార్టీ గారికి మైకు కుర్రాడికి బైక్ ఇచ్చిన వదిలిపెట్టనంటారు. నా పరిస్థితి కూడా అంతే, సామాన్యం వదిలిపెట్టను. తెల్లదొరలు వాక్యం చెప్పడానికి తెట్టే పుస్తకం ముందు తెరిచి మొత్తం అయిపోయిందాక నువ్వు నిద్రపో, కూర్చో, పడుకో, లెగు, తిరుగు, ఏమైనా చేయి, వాళ్ళు చెప్పి చెప్తానే ఉంటారు. నా పరిస్థితి కూడా అంతే, నేను నల్లదొరను. ఓకే రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దిన ధ్యానము కొరకై ఆది కాండం మనందరికీ సుపరిచితమైన లేఖన భాగము. ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఈ రిఫరెన్స్ మరొక పర్యాయము నేను మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. దేవునికి స్తోత్రం. ఛార్జింగ్ పెట్టినట్టున్నది 2 రోజుల్లో మీకు. నా గొంతు కంటే మీ గొంతే బాగా వినపడుతుంది. తెలుసుకున్నా ఎవరిది పెద్దదో, ఎంత పెద్దగా హల్లెలూయా చెప్తారో చూద్దాం. ఎంత గొప్పగా దేవుని ఆరాధిస్తే అంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. తలలు వంచండి. పరమ తండ్రి, ఈ లేఖన భాగము మీది. ఈ నీ దాసుడు వట్టివాడు మట్టివాడే కదా, మీరు మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగము మీరిచ్చిన జీవాహారమై ఉన్నది. ప్రభువాది వాక్కులు మాకు అవసరమై ఉన్నాయి. ఈ కడవరి కాలములో, ఈ రాకడ దినాలలో, భయంకరమైన కాలములో మేముండగా నీ వాక్కులు మాకు అవసరం నాయనా. అయ్యా, మీ దాసుడు ప్రేరేపించబడి సంఘమును బలపరచడానికి మేమందరము కూడా నీ యొక్క సన్నిధిలో ఆత్మలో అభివృద్ధి పొందాలని ప్రేరేపించబడి నీ కుమారుడు ప్రభు ఏర్పాటు చేశాడయ్యా. ఆఖరి దినమునకు వచ్చా, మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం అందించి మమ్మలను తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగము ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనం. మన దగ్గర ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము ఆదిమ హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడిన గ్రంథం ఇది. ఈ పరిశుద్ధ గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఆ చదవబడిన లేఖన భాగాన్ని వివరించక ముందు మనము చదువుకున్న ఆది కాండము యొక్క క్లుప్త వివరణ, ఆది కాండమును గూర్చినటువంటి క్లుప్త
అవుతుంది. మరలా పాదకు 1 గంట ప్రశాంతంగా వాక్యాన్ని వినండి. ఆ తర్వాత తొందరగా మీకు ఆ తర్వాత శరీర సంబంధమైన ఆహారం కూడా ఉంది. 1 గంట సేపు చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జింగ్ అయ్యి ఉంది. ఎక్కువైతే బ్యాటరీ ఏమైంది? చదువుదామా? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. సరిపోతుంది. ఆది కాండము యొక్క విశేషతను గురించి చెప్తున్నాను, వినండి. పరిశుద్ధ గ్రంథములో ప్రారంభపు పుస్తకము ఈ ఆది కాండం. ఈ ఆది కాండము గనక లేకపోతే ఈ సృష్టి ఎలా కలిగిందో, వృక్షాలు, పక్షులు, మానవుడు ఎలా బయటకు వచ్చారో తెలియదు. వాటన్నిటిని గురించి స్పష్టంగా తెలియజేసినటువంటి గ్రంథమే ఈ ఆది కాండం. ఆది కాండము దేవుడు ఎవరో మానవునికి పరిచయం చేసింది. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఏమై ఉన్నాడో పరిచయం చేసిన గ్రంథం ఈ ఆది కాండం. ఈ ఆది కాండాన్ని హెబ్రీ భాషలో బెరెషిత్ అని పిలిచారు. అంటే ప్రారంభము లేక మొదటిది అని అర్థం. గ్రీకు భాషలో దీన్ని జెనెసిస్ అని పిలువబడ్డాది. ఇది ఎవరు రాశారు అనగా గ్రంథకర్త మోషే. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రారంభపు 5 పుస్తకాలను కూడా మోషే రాశాడు. ఆది కాండము సృష్టిని గురించి దేవుడు సృష్టికర్తని తెలియజేస్తుంది. నిర్గమాకాండము దేవుడు విమోచనకర్త అని తెలియజేస్తుంది. లేవియాకాండము దేవుడు ఆరాధనకు కర్త అని తెలియజేస్తుంది. సంఖ్యాకాండము దేవుడు మానవులను ఆశీర్వాదానికి కర్త అని తెలియజేస్తుంది. ద్వితీయోపదేశ కాండము దేవుడు నిత్యత్వమునకు కర్త అని తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండములో మనము చదివిన భాగం ఉంది. ఈ ఆది కాండములో ఎవరిని గురించి రాయబడ్డది ఎక్కువగా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళ చరిత్ర ఎక్కువగా రాయబడ్డారు. అర్థమవుతుందా? ఆఖరి అధ్యాయాలలో యాకోబుకి 12 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు యాకోబుకి? 12 మంది. యాకోబుకి ఎంతమంది పిల్లలు? బైబిల్లో ఉన్నాయా? యాకోబు అంటే మళ్ళీ మీ పక్క ఆయన గురించి చెబుతున్నారు. ఆయన కాదు, మళ్ళీ పోతారాళ్ళు నాకు తెలుసు. అబ్రహాము కుమారుడు పేరు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు పేరు ఇద్దరున్నారుగా, ఏశావు యాకోబు. ఈ యాకోబు ఉన్నాడే, ఈ యాకోబుకు పిల్లలు ఎంతమంది? అది అసలు ఎంతమంది? 12 మంది. 12 మంది. 12 మంది. 12 మంది. వాళ్ళ అమ్మాయా? 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఈ 12 మందిని ఆయన అవసాన కాలములో వృద్ధుడై ఉన్నప్పుడు యాకోబు దేవుని చేత ప్రేరేపించబడి యాకోబు తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైన రూబేనును పిలిచాడు. అబ్బాయి, అంత్య దినాలలో ఏమి జరగబోతున్నాయో దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు రా. మీ అందరిని గురించి ఒక
వద్దకు రండి అని పిలిచాడు. రూబేను వెళ్ళి ఒక్కొక్కటి 12 మందిని మొత్తాన్ని తీసుకొచ్చి లైన్ లో కూర్చోబెట్టాడు. ఈయన నోరు తెరిచి ఒక్కొక్కని గురించి రాబోయే కాలంలో అంత్య దినాలలో జరగబోయే విషయాలను గురించి ఒక్కొక్కని గురించి చెప్తున్నాడు అన్నమాట. రూబేను లేచాడు, నా గురించి చెప్పు అన్నట్టు ఆయన సంగతి ఏదో చెప్పేశాడు. ఆ తరువాత షిమ్యోను లేచాడు, ఆయన గురించి కొన్ని మాటలు చెప్పేశాడు. ఇట్లాగా తన కుమారులు ఒక్కొక్కరిని గురించి చెప్తూ యోధా దగ్గరకు వచ్చినాకంటాడు, యోధాను గురించి ఏమన్నాడు చదువుతారా భాగము? నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ శత్రువులు మెడ మీద ఉంటుంది, సాగిల పడతారు. కొదమ సింహం ఆ కుమారుడు, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలె గర్జించుచు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పడుకుంటాడు. అతడు రేపు వాడు ఎవడు అని యోధాను గురించి చెప్తా అంటాడు. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దాని గురించి నేను ఎక్కువగా మీతో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకు టైం కొద్దిగా ఉంటుంది. ఈ గ్రంథం యొక్క చరిత్ర, ఇందులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని వాగ్దానాలు ఉంటాయి, దేవుడు మాటలు ఉంటాయి, పైనుంచి పంపించినటువంటి సందేశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి చరిత్ర, దాని విధానం, అసలు ఎందుకు వచ్చింది, దీనికి ఆది కాండం అని పేరు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎట్టొచ్చింది, దీని సంగతి ఏంటి, ఇక అని చెప్తే మనకు తెల్లారితే మరి మీకు మళ్ళీ ఆహ్లాదం అంటారు. అందుకని దీని సంగతి చెప్తాను. మనం చదువుకున్నామే ఒక భాగం, ఏదది షిలోహు వచ్చు వరకు దండము యోధా యొద్ద నుండి తొలగదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నా అంశము నేను మీతో చెప్పాలనుకున్న నా మాట, మన టాపిక్ షిలోహు. ఏంటిదది? షిలోహు. అందరూ స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథములో షిలోహు అనే పదము 32 సార్లు వ్రాయబడ్డాది. షిలోహు అనగా ఎవరికి దేవుడు సిద్ధపరిచెనో అది వానిదే అని అర్థం. ఇంకొక అర్థం ఉంది, నెమ్మది. ఇంకొక అర్థం ఉంది, విశ్రాంతి. షిలోహు అనగా ఎవరికి దేవుడు ఏది సిద్ధపరిచాడో వానిదే అది అని అర్థం. ఈ పూట ఏమిటి ఈ షిలోహు యొక్క అనుభవాలు? ఏముంది ఈ షిలోహులో? యూదా యొద్ద నుండి దండము అతడు షిలోహు వచ్చు వరకు దండము అతని యొద్ద నుండి పడదు. ఎందుకని? ఏముంది దీని సంగతి ఏంటి? ఈ వచనములో దాదాపుగా 18 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను, షిలోహు. దీని సంగతి మనము నేర్చుకోబోతున్నాం. ఏముంది ఈ షిలోహులో? ఆ షిలోహు యొక్క అనుభవాలు ఏమిటి? ఒక్కొక్కటి 1, 2, 3, 4 విషయాలు, ప్రాముఖ్యమైన 4 విషయాలు చెప్తాను. చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనవి వేరు, ప్రాముఖ్యమైనవి వేరు. ప్రాముఖ్యమైన ఒక 4 సంగతులు చెప్తాను. చక్కగా ప్రార్థన చేసుకుందాం మనం ఆ తర్వాత సంతోషంగా, కదా? అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. డౌట్ ఉంది, ప్రతి వానకు దర్శనం కోళ్ళ కూర్చున్నారు ఏందో మరి కొంతమంది బాగానే అడుగుతున్నారు, కానీ వానకు దడితే కోడి ఎట్లుంటది? వణికిదా? దానికి ముందు ఎట్లుంటది? అట్ట వర్షానికి దర్శనం కోడి పరిగెత్తి సూర్యు కింద ఉంచుంటదే అట్ట. ఏముంది ఈ షిలోహులో? షిలోహు వచ్చు వరకు దండము యోధా యొద్ద నుండి తొలగదు. షిలోహు యొక్క అనుభవాలు ఏమిటి ఈ పూట? దీని సంగతి మనం నేర్చుకోబోతున్నాం. పాయింట్ నెంబర్ 1 రండి.
షిలోహును గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం, బైబిల్ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పు. ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? షిలోహులో. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసత్వపు బ్రతికి దేవదేవుని కృప ద్వారా, మోషే ద్వారా ప్రజలందరూ కూడా గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచించబడి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పాలు తేనె ప్రవహించే దేశానికి వెళుతున్నారు. మార్గ మధ్యలో దేవుడు ఎన్నోసార్లు ఉపదేశాలు చేశాడు. వారు వెళ్ళిన తర్వాత దేవుని యొక్క కృప ద్వారా వారు కొలతలు పెట్టి ప్రతి గోత్రానికి ఒక్కొక్క ప్రాంతం వచ్చేటట్టుగా వాళ్ళు కొలుసుకుంటున్నారు. చక్కగా స్వాధీనపరుచుకున్నారు. బాగానే ఉంది, ఆహారం బాగుంది, సమృద్ధి అయిన పంట, పాలు తేనెలు ప్రవహించే దేశం, కొండలు లోయలు కలిగిన దేశం అది, ఆకాశ వర్ష జలము త్రాగే దేశం అది. అయితే ప్రియులారా, సమృద్ధి అక్కడ ఉన్న తర్వాత, ఆహారం తిన్న తర్వాత, సమృద్ధిగా ఉన్న తర్వాత వాళ్ళంతా సౌఖ్యంగా ఉంటే యెహోషువ వాళ్ళను పిలిచి, అబ్బాయి ఇలా రండి అని అన్ని గోత్రాల వారిని దాదాపు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఏమనో తెలుసా? మరి దేవుడు కాపాడాడుగా ఇంతకాలం, దేవుడు మనల్ని ఇక్కడ తెచ్చాడుగా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడుగా. అప్పుడు బానిసల బ్రతికాం కదా, అక్కడ తినడానికి లేదుగా, అక్కడ ఏమీ లేదుగా, అక్కడ అంత స్వేచ్ఛ లేదుగా, అక్కడ స్వతంత్రం లేదుగా, ఇక్కడ బాధనే ఉందగా, దేవుడు అన్ని ఇచ్చాడుగా. అన్ని ఇచ్చిన తర్వాత మరి ఎందుకు మేకుండా ఊరుకున్నారు అని వాళ్ళని పిలిచి వాళ్ళతో ఏమన్నాడంటే, మనందరం కూడా దేవునికి ఒక గుడారం కడదాం. స్తోత్రం చెప్పు. రక్షించిన దేవునికి మనము ఒక గుడారం కడదామని దేవుడు ప్రియులారా యెహోషువ ద్వారా పలకబడ్డారు. వాళ్ళంతా సరే 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 నాయనా కట్టుకున్నామయ్యా అన్నారు. కట్టుకున్నామయ్యా నోడుతో చెప్పి మేరకుండా ఊరుకోరా. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న వస్తువులు ఏంటి అయ్యి వీడు చెప్పు. ఏదో చెప్పు, పేర్లు బాగానే వచ్చలేదు చెప్పు. అయ్యే ఆ తర్వాత ఇంకోటి ఏంటిది? ఆ ముక్కుని తీసి పెట్టుకుంటారు, అదేంటిది? అది ఆ ముక్కు పొడక చీల్చోజు పెడతారు, దాన్ని అవుతున్న చీమ్ పెట్టి ఉంటుంది దాని సంగతి. అత్త అదొకటి. ఇంకోటి ఏంటిది? అది చెప్పు. చంద్రవంకలు. ఇంకోటి పిల్లలు అంటే ఇంకోటి ఏంటి? నా గుంటే నాకు చేయమను ఆరిపోతారు అంటారు. 7 పట్టిద్ది, 3 కేజీలు పట్టింది. అట్టాగనమాట. ఇట్టాగ వస్తువులు ఎందుకు? నీ కాడెందుకు? వస్తువులు ఎందుకు? దేవుడికి ఇచ్చేసాయి. కాపాడిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? రక్షించి తెచ్చాడు దేవుడు, మేలు చేశాడు, దీవించాడు, ఆహారం ఇచ్చాడు, పానీయం ఇచ్చాడు. ఏం చేశావు నువ్వు దేవునికి? పెట్టుబడి లేని పని సపెట్లు కొట్టి అందరం పాటుపడి పక్కకు పోవటం కాదు. ఆగా కాపాడిన దేవునికి నువ్వేం చేశావు? దేవుని నిన్ను అడిగితే నీ దగ్గర జవాబు ఉందా? కరోనా వైరస్ వచ్చి ప్రాంతాలు, దేశాలు, పట్టణాలు, ప్రదేశాలు, పెద్దలు, చిన్నలు, అధికారులు, వీళ్ళారా పామరులు, పండితులు, ఆస్తిపరులు, యాక్టర్లు, డాక్టర్లు, పాస్టర్లు రాలిపోతా ఉన్నారు దాని నుంచి. కాపాడాడు దేవుడు మనలను. దేవునికి స్తోత్రం చెప్పు. ఏ అపాయము లేకుండా దేవుని యొక్క కృప ద్వారా దేవుడు కాపాడుచూ ఉన్నాడు. అయితే దేవునికి నువ్వేం చేశావు అని అడిగాడు ఆ రోజు ఆయన. ఇంకెందుకయ్యా ఏదో చెప్పు అన్నాడు. గుడారం కడదాం రండి అన్నాడు. ఓకే అని వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, ఆస్తిపాస్తులు, రత్నాలు, వైడూర్యాలు ఎన్ని తీసుకొచ్చారు. ఉప్పేసి పోగేస్తే అన్ని కలిపి పెద్ద గుడారం
కట్టాడు. ఎక్కడ? అది సంగతి, అది మర్చిపోబాక. మన పాయింట్ అది ఏంటిది? షిలోహులో ఏముంది? గుడారం. ఏ గుడారం? దేవునికి ప్రత్యక్షపు గుడారం, మందసపు గుడారం. సర్వోన్నతమైన దేవదేవునికి ఒక గుడారం వేశారు. షిలోహు ఆ దినాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అది తెలుసా నీకు? షిలోహులో దేవారాధన ఎక్కువగా జరిగింది. ఆ దినాల్లో ఫేమస్ అన్నమాట. ఏలీ కాలంలో కూడా షిలోహు మందిరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడికి వెళ్ళి బలులు అర్పించేవాళ్ళు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి దేవుడు ఉన్నాడని ఒక ఆశతో అందరూ కూడా అక్కడికి వచ్చి ఆరాధన చేస్తా వచ్చారు. ఎక్కడికి? షిలోహును. ఏముంది అక్కడ? ప్రత్యక్షపు గుడారం. దేవుని సంఘమా, దైవ పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చాం. షిలోహులో గుడారం ఉందట. ఎందుకయ్యా అంటే ఆరాధన చేయడానికి. గుడారం ఎందుకు? నంబర్ 2, బలులు అర్పించడానికి. గుడారం ఎందుకు? నంబర్ 3, దేవుని మహిమను చూడడానికి. గుడారం ఎందుకు? నంబర్ 4, దేవునికి సమీపంగా ఉండడానికి. గుడారం ఎందుకు? నంబర్ 5, దేవుడు మానవులకు సమీపంగా ఉండడానికి. గుడారం ఎందుకు? మన బాధలు దేవుడితో చెప్పుకోవడానికి. గుడారం ఎందుకు? దేవుడు మనతో మాట్లాడడానికి. గుడారం ఎందుకు? ఆత్మతో నింపబడడానికి. గుడారం ఎందుకు? దేవుని యొక్క దర్శనమును చూడడానికి. ఈరోజు ఆ గుడారానికి వచ్చిన నీవు నేను ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఈరోజు భాగ్యవంతులమండి మనం. ప్రత్యక్ష గుడారము షిలోహులో ఉందండి. అక్కడ యాజకులు ఉన్నారండి. ఎక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటుంది అక్కడ యాజకులు ఉంటారు. ప్రత్యక్ష గుడారం ఉన్న చోట బలిపీఠం ఉంటుంది. ప్రత్యక్ష గుడారం ఉన్న చోట సముద్రపు రొట్టెల బలలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారం ఉన్న చోట దీపవృక్షము, మందసము, ధూపవేదిక, గంగాళము. ప్రత్యక్ష గుడారం ఉంటే ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఉంటే దేవుడే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమపడదాం అందరూ కూడా. ప్రత్యక్షపు గుడారం ఉంది షిలోహులో. దేవుని బిడ్డ, దేవదేవుడి రోజు మన హృదయాలనే గుడారాలుగా మార్చేశాడు. హృదయాలలోనే గుడారాలు అయిపోయినాయి. ఈ రోజు ప్రభువే మన హృదయాలలోకి వచ్చేసాడు. ఇక ఇక్కడే బలిపీఠం, ఇక్కడే గంగాళం, ఇక్కడే ధూపవేదిక, ఇక్కడే మందసం, ఇక్కడే సముఖపు రొట్టెల బల్ల, ఇక్కడే ప్రసన్నత, ఇక్కడే దీవెన, ఇక్కడే స్వరం, ఇక్కడే ప్రభు, ఇక్కడే యాజకులు, ఇక్కడే బలిపీఠం, ఇక్కడే దేవుని కృప. ఈ హృదయ గుడారంలో ఉన్నదా లేదా చూచుకో. మందసం, ప్రభు మందసం. ప్రత్యక్ష గుడారము ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని మహిమ దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని బిడ్డ ఎంత భాగ్యవంతులమో కదా. షిలోహు యొక్క అనుభవాలలో మొదటిది మనకు నేర్పించే పాఠం ఏమిటంటే అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉందండి. ఎవరు దేవునికి బలి అర్పించాలన్నా అక్కడికి వెళ్ళిపోవాల్సింది. లాక్డౌన్ అయినా కానీ వెళ్ళాల్సిందే. ఎక్కడికి అవుతారా దేవుని బిడ్డలు? అసలు అవుతారంటే అండి. ఆ రోజు మనం ప్రమాణం చేశారు చాలా మంది. ఏమని బాప్తిసాలు తీసుకునేటప్పుడు ఏమని చేసాం మనం? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమని చేశారు? మర్చిపోయారా? లాస్ట్గా లేదు అన్నాడు కానీ నేను కూడా అన్నానండి. అది అప్పుడే మర్చిపోయానండి. బయటకు వచ్చి కొత్త కొట్లు కట్టుకొని బయటకు వచ్చేలాగా తెల్ల కొట్లు కట్టుకునే లేక అబ్బో అప్పుడే మర్చిపోయానండి. నీళ్ళలోనే పోయింది, అది మునక్కనే పోయిందా, నీళ్ళు లోపలికి పోయింది ముక్కులో అయిపోయింది. అప్పుడే మర్చిపోయాను కదా నేను అంటావేమో. చూడు మర్చిపోయా. ఏమని చెప్పాం మనం? కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన నిన్ను విడిచిపెట్టి. దేవుణ్ణి ఆడ వదిలిపెట్టాం, మందిరాన్ని కూడా వదిలిపెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్ప. ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. లాక్డౌన్ అయినా గాని ప్రియులారా, ఆ దినాలు భయంకరమైన. అందరూ కూడా ఒకసారి కూడుకొని రాలేకపోయినా
1 by 1 ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రభువుతో మాట్లాడి, మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధన చేసి, దేవుని స్తుతించుకొని, ప్రభువుతో మాట్లాడి, దైవజనులతో మాట్లాడి, దేవుని యొక్క కృప ద్వారా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమ పొందుకుంటూ, ప్రభువా నీవే నాకు దిక్కు, ఈ భయంకరమైన కాలంలో నన్ను కాపాడుచు, రక్షిస్తూ, బలపరుస్తూ ఉన్నావయ్యా, నిన్ను నేను ఆరాధించకుండా ఉండలేనయ్యా. దేవుని బిడ్డ, దేవుని గుడారములోనికి వచ్చినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. గుడారములోనికి వస్తే ప్రశాంతత ఉందండి, గుడారములోకి వస్తే సమాధానం ఉంటుందండి, గుడారములోకి వస్తే కడుపు పోతాదండి, గుడారములోకి వస్తే దేవుని యొక్క మాట్లాడతామండి, గుడారములోకి వస్తే దేవుని ప్రసన్నత మనము చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. గుడారంలోకి రావాలి. ప్రత్యక్షపు గుడారం అందుకే దేవుడు పెట్టింది. మోషే ఆనాడు దేవుడు మోషేతో చెప్తాడు, మోషే నేను ఎక్కడో ఉన్నట్టు, మీరేమో ఇక్కడ ఉన్నట్టు, నాకేం బాగాలేదయా, నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక గుడారము కట్టమని దేవుడు చెప్పాడు. నేను వారి మధ్యలో ఉన్నా. దేవునికి స్తోత్రం. గుడారం ఎందుకయ్యా అంటే దేవుడు మన మధ్యలో ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. అంత ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఏడో ఉంటాను, మీరు ఆడకు రండి నేను అంటల్లా అయ్యానా చెప్పి ఈ మెట్లతో పైకి వచ్చేలేక నాకు దేవుడు సగం కనపడ్డాడు. మీకు రోజు కనపడతాడు అనుకుంటున్నాను నేను. మామూలుగా లేదుగా, మీరు లెక్కేసారు అసలు మెట్లు. మీకు ఎంత పడుతుంది లెక్క లేకుండా నడుపుతారు మీరు. ఆడికి వచ్చి నడుపుతుంటే ఉంటున్నా అయ్యా నువ్వు కూడా అంటే ఏం చేస్తా అలవాట్లేదా ఈ మెట్లు. ఇది తక్కువగాని గంగిరెద్దుల ఆడకు పిలిచింది ఓ సిస్టర్ గారు వాక్యం చెప్పడానికి. పైన ఆడ అక్కడ చర్చి ఉంది పెద్దది, పైన 3 సార్లు కూర్చుంటా పోయాం పైకి, 3 సార్లు కూర్చుంటా పోయాం. అంత పెద్దది చాలా ఎత్తాయి గారు, అందరం తీసుకెళ్ళారు. నడిచి 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 ఇంకెక్కడ ఫోన్ చేస్తానే ఉంటాం. అయినా ఇటు దిగు అయ్యా, అట్టుకో అయ్యా, ఇట్లా అంటున్నావా ఏడేమో అదుపుకొచ్చి అవతరం సమస్య వెళ్ళిపోయి అవతరం గుడ్లు బయటకు వస్తున్నాయి, అవతరం నక్కలు వచ్చినట్టు వస్తున్నాం బయటకు వస్తున్నా, అవతరం గూడ్లు ఆడకపోతున్నా, పోతుంది ఎక్కడ ఏడ గంగిరెద్దు చెప్పాలి ఆడవన్నట్ట. నాకేం పొరపాటు నాకు తెలియక వస్తానులే అని చెప్పి, లేకపోతే ముందే రానని చెప్పేవాడిని. ఏం చేస్తామని అందరం ఎక్కలేక పొయ్యి 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 ఎక్కడ రుచి తిరిపో రైట్, ఆ తర్వాత లెఫ్ట్. నా పని ఏమో అంత షిఫ్ట్ అయింది, అయిపోయింది నా పని, అట్లాగా అయిపోయింది. దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుని దర్శించడం ఒక భాగ్యం, ప్రతిరోజు మందిరమును దర్శించడం ఒక భాగ్యం. మీకు తెలుసా, దానియేలుకు భయంకరమైనటువంటి విపత్తు కలిగినా కూడా ఏమాత్రము లెక్క చేయకుండా యథావిధిగా ఆయన యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి దేవుని సన్నిధిలో ముమ్మారు దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు. అలాగా కిటికీలు తెరిచాడు. ఎటువైపు? మందిరం వైపు. ఎటువైపు? దేవాలయం వైపు. ఎటువైపు? దేవుని గుడారం వైపు. రోజు దేవుని గుడారం దగ్గరకు రావడం ఒక భాగ్యం అండి. దేవుడే చెప్పాడు, నేను వాళ్ళ మధ్యలో ఉంటా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన ఎక్కడో ఉండి అనకుండా అట్లా కనుక చెప్తే నా పని అయిపోయింది. నా బొట్టు నేను చెప్తాను బాబా, నేను ఎత్తుకున్నాడు చెప్తాను. అక్కడే ఉండే అంటున్నా ఈయనేమన్నాడంటే, నేను మీ మధ్యలో నివాసం చెయ్యాలి, నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక గుడారం కట్టమన్నాడు. ప్రత్యక్షపు గుడారము ఎందుకయ్యా అంటే దేవుడు మనతో సహవాసం చేయడానికి. ప్రత్యక్ష గుడారం ఎందుకయ్యా అంటే మానవుడు దేవుని దగ్గరకు తేలిగ్గా రావడానికి. ప్రత్యక్ష గుడారం ఎందుకయ్యా అంటే దేవుని స్వరం వినడానికే. ప్రత్యక్ష గుడారం ఎందుకయ్యా అంటే దేవుని మహిమను చూడడానికే. ఈరోజు దేవుని బిడ్డ, ఈ గుడారం ఎంత దగ్గరగా దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఎంత ప్రశాంతతనిచ్చాడని మీరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఈ రోజు నుంచి మీ జీవితాల్లో గొప్ప మార్పు దేవుడు చేసేబోతున్నాడు.
నూతనమైన క్రియ దేవుడు చేయునుగాక. దేవదేవుడు మీ జీవితాలలో నూతనమైన కార్యములు ప్రారంభించునుగాక. దేవుని బిడ్డ, షిలోహులో ఏముందయ్యా అంటే నంబర్ 1 ప్రత్యక్షపు గుడారం. నంబర్ 2 పాయింట్ నంబర్ 2 సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. సరిపోయింది మనకు ఇట్టు వచ్చేసింది. షిలోహులో యెహోవా ఏంటిదంట? ఏ దర్శనం? మరలా దర్శనం. దేవునికి స్తోత్రం చెప్పు. ఎట్టగా మరలా దర్శనం. అంతకుముందు దేవుని దర్శనం ఆగిపోయింది. ఒకప్పుడు దేవుని దర్శనము దొరికేది. మరలా దేవుడు షిలోహులో దర్శనమిస్తూ ఉన్నాడు. తన ప్రజలను దర్శిస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు దర్శనాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ? షిలోహులో ఏముందంట? దర్శనం ఉంది. మరలా ప్రైజ్ ది లార్డ్. దర్శనం లేకపోతే జనులు కట్టు లేక తిరుగుదురని రాయబడ్డది బైబిల్లో. దర్శనము లేని చోట జనులు నశించెదరు. దర్శనము కావాలి. దేవుడు దర్శించేది ఎందుకో తెలుసా? నీకు సమృద్ధిని ఇవ్వడానికి. దేవుడు దర్శించేది ఎందుకో తెలుసా? నీ లోటు పోర్చడానికి. దేవుడు దర్శించేది ఎందుకో తెలుసా? నీకు రక్షణ ఇవ్వడానికి. దేవుడు దర్శించేది ఎందుకో తెలుసా? నీతో మాట్లాడడానికి. దేవుని దర్శించేది ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని మార్చడానికి. దేవుడు దర్శించేది ఎందుకో తెలుసా? నీకు విమోచన ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళారా చదువుతారా? చాలా రిఫరెన్స్లు ఇవ్వాలి మీకు. ఇవన్నీ కూడా నేను ఊరకనే చెప్పలేదు. దేవుడు మాట్లాడేది ఎందుకో తెలుసా? దేవుడు దర్శించేది మాట్లాడడానికే. దేవుడు దర్శించేది రక్షణ ఇవ్వడానికే. కీర్తన గ్రంథం 106వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. 106వ కీర్తన 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇంకా నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? దేవుడు దర్శనమిచ్చి ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. నిన్ను రక్షించడానికి దేవుని దర్శనం కావాలి. మీకు ఒక మాట చెప్పిన ఎగ్జాంపుల్ కొరకు, సౌలు అనబడినట్టు కొత్త నిబంధనలో ఉన్న సౌలు పౌలుగా మార్చబడినే ఆయన మార్చబడడానికి కారణం దేవుని యొక్క దర్శనమే. ఆయన అలాగా ఎక్కడో దమస్కులో ఉన్నటువంటి భక్తులను హింసించడానికి వాహనం మీద వెళుతూ ఉండగా మార్గ మధ్యలో దేవుడు తన దాసుని దర్శించి ఆ యొక్క కవిని దగ్గర ఆయన కొట్టి పడగొట్టి ఆయన దేవుని దర్శనమునిచ్చి ఆయన దర్శనములో మాట్లాడుతున్నాడు. సౌలు అంటాడు, కింద పడి అంటాడు, ఎవడవు ప్రభువా నువ్వా? మనుషుల్ని హింసించడానికి, భక్తుల్ని హింసించడానికి పోతా ఉంటే దేవుడు సంధిస్తే మార్గ మధ్యలో ఎక్కడ దమస్కు ఆ గవిని దగ్గర దేవుడు దర్శిస్తే ఆయన కింద పడిపోయి అంటాడు, ప్రభువా ఎవడవు ప్రభువా నువ్వా? ఏమన్నాడు? ఎవడో ప్రభువా? ఎవడా ఏమన్నాడు? ఎవడో ప్రభువా? ఆయన అన్నాడు, తేలిగ్గానే మాట్లాడాడు, నువ్వు హింసించుచున్న యేసును నేనే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవడో ప్రభువా అనగానే నిన్ను హింసించున్న యేసును నేనే అనగాలేదు. ఆ పొరలు గమ్మేసి నీక ఏమీ కనబట్టలేదు. ఆయన అందుడైపోయినట్టుగా ఆయన కళ్ళు కనపట్టలేదు. ఇలాగ అయిపోయింది పరిస్థితి అంతా కూడా. అయినా ఎవడో ప్రభు అంటున్నాడు. ఎవడో ప్రభు నువ్వు? ఎవడు నాయనా? ఎవడో నువ్వు? వీళ్ళ దర్శనమిచ్చి దేవుడు దర్శనమిచ్చి సౌలును పౌలుగా మార్చాడు.
ఆయన దర్శనమిస్తే మార్పు చెందుతాం, దర్శనమిస్తే రక్షణ పొందుతాం. దేవుడు దర్శనం ఇవ్వబట్టే చెప్పు మనం ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. లేకపోతే సామాన్యంగా వచ్చేవాళ్ళం కాదు. నా జీవితం, నా బతుకు మామూలుగా ఉండేది కాదు. ప్రభువు నన్ను దర్శించాడు, ప్రభువు నాతో మాట్లాడాడు. ఆయన శిలువ దర్శనం నాకు ఇచ్చి నాతో మాట్లాడిన తరువాత నేను ప్రభువులోకి వచ్చాను. అంతకుముందు ప్రభువు దగ్గరకు వచ్చేవాడు కాదు. ప్రార్థన అంటే గిట్టదో, ఎంత పడితే అట్లా మాట్లాడేవాడిని. దైవజనులు ఎలా గౌరవించాలి, దైవజనులు గౌరవించాలి అసలు. కానీ నాకు తెలియక ఎలా పడితే అలా మాట్లాడేవాడిని. అట్టకి ఎవరైనా ఉన్నారేమో చూడండి మీలో కూడా, అట్ట అనమాకండి. వాళ్ళు దేవుని చేత అభిషేకించబడి వచ్చినటువంటి వాడు, ప్రభువు కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు వాళ్ళు. నాకు తెలియకలగా మాట్లాడేవాడిని. అలాంటి పరిస్థితి నా జీవితం దుర్భరంగా ఉండేది. అలాంటి పాపినైన నన్ను నా ప్రభువు దర్శించి సిలువ దర్శనమునిచ్చి నాతో మాట్లాడి తన యొక్క కృపతో నన్ను దర్శించిన తర్వాత ఏర్పాదం అయ్యాడు. స్తోత్రం చెప్పు. నా పేరు అంతకు ముందు ఏర్సామి. అంతకుముందు చెప్పినట్టున్నాను కానీ సాక్ష్యం చెప్పాను కొద్దిగా. నా సాక్ష్యం చెప్పాను, విన్నారా మీరు? కొంతమంది విన్నారు పాపం కదా. అట్లాగా అలాంటి జీవితం. ఏర్సామే నా పేరు. పెద్ద ఏర్సామే నా పేరే. పెద్ద ఏర్సామే అని పిలిచేవాళ్ళు. ఏర్సామిలో కూడా పెద్ద ఏర్సామిని, ఏర్సామిలో కూడా పెద్ద ఏర్సామి. ప్రభువు నన్ను దర్శించిన తరువాత, దేవుడు నన్ను సంధించిన తరువాత, నా దేవుడు నా హృదయమును మార్చిన తరువాత, మీకు మాట చెప్పిన బాప్తిజం పొందడానికి నేను పోరా. అందరూ పోయారు బాప్తిజం పొందడానికి. జనం అంతా కూడా మా ఊర్లో చాలా దూరం వాగు. అక్కడికి డ్రమ్ము కొట్టుకుంటా పాటలు పాడుకుంటా వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు బాప్తిజం పొందేవాళ్ళు ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళందరూ లైన్లో నుంచొని, ముందు లైన్లో నుంచొని బాప్తిజం పొందడానికి కూర్చున్నారు. అయ్యగారేమో నీళ్ళలో దిగేశాడు. ముందు ఆయన నాకు దిగేది. నేను అనుకుంటున్నాను ఆయన కోసం కానీ ఆయనకు కూడా ఇస్తారు అనుకుంటున్నాను. నేను కాదురా ఆయన ఇస్తాడు అందరికీ నేను చెబుతున్నాను. నా పక్కోడు ఓహో సరేలే అని అనుకున్నా. ఆయన లోపల దిగి రండి నేను అంటున్నాడు. వాక్యం చదివి ప్రార్థన చేసి రండి అంటే ఒక్కొక్కళ్ళు పోయారు బాప్తిజం పొందడానికి. అందరు పోయారు. అందరు పోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చిన తర్వాత నుంచున్నారు. మళ్ళీ తెల్ల బట్టలు కట్టుకొని అక్కడే లైన్లో నుంచున్నారు వాడు మళ్ళీ పాపం చేసుకోవటానికి. ఓ తేలిగ్గా ఉంది, ఎంతో హాయిగా ఉంది. బాప్తిజం పొందిన తర్వాత నా పాపాలన్నీ కూడా పోయినాయి అని అనుకుంటున్నారు వాళ్ళు. నేను అట్టగే వింటున్నాను, బాప్తిజం పొందితే పాపాలు పోతాయా అని అనుకుంటున్నాను. నేను నాకేం తెలుసు, ఊరకనే పోయాను వాళ్ళతో పాటు. అప్పుడప్పుడు పాత్రలు పోతా ఉంటాను. అప్పుడప్పుడు ఊరకనే ఆడకు పోయా బాప్తిజం పొందుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన అంటాడు ఇంకా ఎవరైనా ఉన్నారో దేనికి బాప్తిజం పొందేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా రండి, రేపు నీది కాదు నీదే, రేపేం జరిగిందో తెలియదు అని అంటున్నాడు. నా మనసులో అట్టగా దెయ్యం ప్రశ్నలు వేస్తాను, నీదా మరి ఏం జరిగింది అని నేను అనుకుంటున్నాను. నేను నా మనసులో దెయ్యం దూరింది కదా. అట్లాగే అందరూ బాప్తిజం పొందంటే బాప్తిజం పొందనీదు, అన్ని చేయనిచ్చింది. బాప్తిజం ఇచ్చింది, పాత్ర పొగనిచ్చింది, బైబుల్ పట్టుకొని ఇచ్చింది, సంద ఏనిచ్చింది, దక్షం భాగం ఈయనిచ్చింది, అన్ని చేయి బాప్తిజం. అది ఎందుకని పరలోక రాజ్యం బాప్తిజం పొందితే అది దానికి అది అసలు ఆన్ చేసుకో. రోజు పెద్ద ముసుకొస్తాను బాబు ప్రార్థనకి పో, ఏం పర్లేదు పో, పాత్ర పో, అందా కూడా కనుక ఇచ్చే డబ్బులు బాప్తిజం ఏమైనా చెయ్యి, పోయి నిలబెట్టరా బీవి కోటి ఇంకోటి ఏది ఇచ్చినా బాప్తిజం మాత్రం మన ముందు కూడా దేవుడు స్తోత్రం చెప్పు. బాప్తిజం పొందడం ఎవరైనా ఉంటే వచ్చే మళ్ళీ పాత్రను పెట్టేసరికి వచ్చే నెల కూడా వస్తానులే నేను. దేవుని స్తోత్రం చెప్పు. వస్తాను, దేవుని స్తోత్రం చెప్పండి. బాప్తిజం పొందాలి, అది నా ఆశ. నేను రక్షణ పొందాను, మీరు కూడా పొందాలి. అయ్యగారు కన్నీరు కాచి ప్రార్థన చేసేది మీకోసమే కదా తల్లి. రక్షణ పొందాలి, ప్రభువు దగ్గరికి రావాలి, ఆయన పిలుస్తామన్నాడు. నేను ఇక్కడే ఉండేవాడిని. మొత్తానికి
ఎవరు నెచ్చినట్టు ఉంది నాకు ఇక. ఎవరు లేదు, అంత అయిపోయింది, నువ్వు కూడా పోరాదు. ఇంకేమన్నా సత్య ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు? ఇక పోతే పల్లకం పోతావా, చచ్చిపోతే పల్లకం పోతావా? భయంకరం వచ్చిందిగా, రోగాలు వస్తున్నాయిగా, ఎప్పుడు అంటామో తెలియదుగా, ఎప్పుడు పోతామో తెలియదుగా, ఎన్నాళ్ళు బతుకుతావో తెలియదుగా, అయిపోయిందిగా సగం జీవితం. ఇంకెందుకు పొందరాదు? ఇంకొకళ్ళ దెయ్యం నిలబడి అంటది, అమ్మే నువ్వు నిలబడతా, నువ్వు నిలబడతావంటే ఏమి నిలబడ్డట్టు. అసలు నిలబడతామంటే ఏందో తెలియదు మళ్ళా. మరి ఇప్పుడేదో పడిపోయినట్టు నువ్వు నిలబడతా, ఏం నిలబడేది? అట్లాగే నుంచొని ఉందా బాప్తి సంబంధం అన్నట్టు ఎవరు నెట్టినట్టున్నా. నేను అక్కడుండి వెనక చూసి ఎవరు ముందుకెళ్ళిపోయి చెప్పా పెట్టకుండా అయ్యగారు కాడికి అంతే నడుచుకుంటా పోయి, నా జీవితం పాకిరి కదా, దౌర్భాగ్యుడిని కదా, భయంకరమైనటువంటి జీవితం కదా, లోపలికి వెళ్ళిపోయాను. ఆయన ముందు నిలబడితే ఆయన నీ అంతటి నువ్వే వచ్చేవాడు నెట్టాడు అన్నాడు ఆయన నన్ను. బాప్తిజం ఎత్తా అందరికి నమ్ముతున్నావా? యేసుప్రభు 2020 సంవత్సరాల క్రితం పుట్టాడని నమ్ముతున్నావు, మరి పని గడిచింది నమ్ముతున్నావా? నమ్ముతున్నానా? నేను అందరిని అడిగి నన్నేమో ఎవరైనా నెట్టే నన్ను వచ్చావా అన్నాడు. నన్ను నేను అన్నాను, అయ్యో ఎవరు నట్లేదయ్యా, నేనే వచ్చాను, నాకు బాప్తిజం అన్నాను. ఈమంటావా అన్నాను. ఈమంటావా అన్నాడు. నిజంగా ఈమన్నా బాప్తిజం అందకపోతే నరకంలో పోతారంట. ఎవరు నుంచే మీరు కూడా బాప్తిజం పొందండి. దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకో, స్తోత్రం చెప్పు. బాప్తిజం పొందితే ఎవరికి ఏం లాభం ఉండదు. నువ్వు వస్తావు, ప్రార్థన పోతావు, కాదు 10 రూపాయలు సందేహం మేకుండా వెళ్ళిపోతా, అది కాదు. నువ్వు బాప్తిజం పొందితే నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీకే మేలు, నీ ఆత్మ రక్షించబడతా, గొప్ప సంగతి. నేను అలాగే వెళ్ళిపోయిన బాప్తిజం తీసుకున్నాను, బయటకు వచ్చేసాను. అలాగే నాకు ఇంకో బట్టలు కూడా లేవు. నాకు నేను వేరే జస్ట్ తీసుకొని నేను సిద్ధపడిపోయినాడు కాదు కదా, నేను అలాగే వెళ్ళిపోయాను. మా అక్క, మా పెదనాన్నోళ్ళ పాప, మా అక్క నన్ను చూసి పరుగున శాలలో కూడా అడ్డబడి పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయి దండ మీద ఉన్న పాత లుంగి ఒకటి, షర్ట్ ఒకటి తీసుకొని నా కోసం మరలా ఒప్పుకుంటా నేను బాప్తిజం తీసుకుని బయటకు వచ్చేసరికి రానే వచ్చింది. అవి ఇచ్చేసింది. ఆ లుంగి కట్టుకొని, ఆ పాత చొక్కా ఒకటి వేసుకొని అక్కడే నిలబడి ఉన్నా. దేవుని యొక్క సన్నిధి నాకు ఎట్లా ఉందంటే, ఎంత ఆనందంగా ఉందంటే, అక్కడ నుంచి అందరూ ప్రార్థన చేస్తా ఉంటే ఓ తల్లి మీదికి దేవుని ఆత్మ వచ్చి ఆమె ప్రవచనం చెప్పడం మొదలుపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి మాటలు జరగబోయే విషయాలు చెప్తా, ఇదిగో ఈ నిలబడినటువంటి వారిలో నా సేవ కొరకై నేను ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ మాట చెప్పగానే అందరూ కలిసి చూస్తున్నాను కాదు, నేను ప్రార్థనకే పోయేవాడిని కాదుగా. నా పరిస్థితి అంటే నీ సేవ అంటే ఏందో తెలియదు, భక్తి అంటే ఏందో తెలియదు, ప్రార్థన అంటే ఏందో తెలియదు, విశ్వాసం అంటే ఏందో తెలియదు. నాకు అయిపోయింది. ఇంటికి రాగానే మా పెట్ట బాధ్యత ఎవడు చెప్పాడు అంటించాడు. చట్టి బలి అంటే తక్కువ ఎవడు అంటించాడు పోయ్యా, మీ అబ్బాయి కూడా పొందాడు అంట బాధ్యత అని. అయిపోయినా ఇచ్చి రాదంటే పోయినా రా అంది. ఏంటిదన్న బాప్తిజం పొందావా అంది. పొందానమ్మా పొందానమ్మా పొందా మంచదే కవర్ తీసుకుని కొట్టి ఇచ్చారప్పా, దానికి ఇచ్చారప్పా. ఇచ్చారప్పా ఏంటిది బాప్తిజం తీసుకున్నాడని చెప్పాడు ఎవడు. ఆమంటదే ఇచ్చారప్పా. ఏంది ఇచ్చొచ్చేది, ఏంది ఇచ్చొచ్చేది. నేను మళ్ళీ పోయినా, మళ్ళీ ఆడదాకా పోయి మళ్ళీ వచ్చి ఏంటి ఆయన కట్టేస్తా, నేను ఆయన కట్టేస్తా, మీరు వచ్చినట్టు నేను పోతాను అనుకున్నాను. ఏంటి నేను ఏంద్రా నాయన చెప్పా అంటున్నావు అంటాను. నేను పాటలకు మళ్ళీ ఇవ్వాలంటే 500 ఇవ్వాలంటాను. నేను అప్పట్లో పనికి పోతే పొద్దున పోనుకొని సాయంకాలం దాకా పొలంలో పని చెప్తే 7 రూపాయలు కూలి, 8 రూపాయలు కూలి, అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు కాదు.
మాట్లాడితే పోతా నేను అన్నాను ఆయనకి ఇవ్వాలంటే 500 ఇవ్వాలంటే నేను వదిలాడు అంటదే పోతే పోయావు తీసుకుంటే తీసుకున్నావు ఈసారి తీసుకున్నావా తీసుకుంటే తీసుకున్నావా ఈసారి తీసుకున్నావా అంటుంది ఇంకెందుకు తీసుకుంటున్నావా అసలు తీసుకుంటానని రక్షణ పొందితే దేవుడు దర్శిస్తేనే రక్షణ పొందుతాం నా దేవుడు మీ అందరిని దర్శించునుగాక ఈ అంతర శబ్దము ద్వారా విన్న ప్రతి బిడ్డను దర్శించునుగాక ఈ ప్రాంతమును దేవుడు దర్శించునుగాక రక్షణ పొందితే నెమ్మది దొరుకుతుంది దేవుడు దర్శిస్తే రక్షణ దేవుడు దర్శిస్తే విమోచన దేవుడు దర్శిస్తే దేవుని స్వరం దేవుడు దర్శిస్తే బ్రతుకులు మార్చబడతాయి దేవుడు దర్శిస్తే నెమ్మది ఆశీర్వాదం దీవెన మహిమ కృప ఆశీర్వాదం దేవుని కృప అన్ని పొందుకుంటాం దేవుడు దర్శిస్తే నీ లోటు తీరిపోయేది దేవుని దర్శనము ద్వారా ప్రైజ్ ది లార్డ్ దైవ దర్శనము ద్వారా నీ లోటు తీర్చబడతాది దైవ దర్శనము ద్వారా నీ కొరతలు తీర్చబడతాయి దైవ దర్శనము ద్వారా నీ ప్రార్థన పరలోకానికి చేర్చబడుతుంది దైవ దర్శనం కావాలి పిల్లలను గూర్చిన దర్శనము నీకు కావాలి నీ బిడ్డలను గూర్చిన దర్శనం నీకుందా నీ భర్తను గూర్చిన దర్శనము నీకుందా నీ భవిష్యత్తును గూర్చిన దర్శనము నీకుందా అవన్నీ పొందుకోవడం కోసమే ఈ ప్రార్థన స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు దేవుని బిడ్డ షిలోహులో దేవుడు మరలా దర్శనమిస్తున్నాడు నీ కొరకు దేవుడు దర్శనము ఇస్తున్నాడు మరలా నీ కొరకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు షిలోహులో నిన్ను దర్శించడానికి దేవుడు మరలా వస్తున్నాడు ఈ కూటముల ద్వారా ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మనందరినీ మరలా దర్శిస్తున్నాడు ఎందుకో తెలుసా మన బ్రతుకులు మార్చబడాలని ఎందుకో తెలుసా మనం పరిపక్వత చెందాలని ఎందుకో తెలుసా పరిపూర్ణమైన అనుభవంలోకి నువ్వు రావాలని ఎందుకో తెలుసా ఆత్మతో నువ్వు నింపబడాలని ఎందుకో తెలుసా దైవ రాజ్యము కొరకు నువ్వు సిద్ధపరచబడాలని దేవుడు నిన్ను మరలా దర్శిస్తున్నాడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుని బిడ్డలారా షిలోహులో మరలా దర్శనము దొరుకుతుంది ముందుకెళ్తున్నాను సమయం తక్కువగా ఉంది ఏముంది ఈ మధ్యలో ఒక చిన్న పాట కూడా వేసుకుంటే బాగుంటుంది స్తోత్రం చెప్పు ఎక్కడైనా కానీ ఇప్పుడైనా ఎప్పుడైనా కాదా ఇప్పుడైనా కానీ దర్శించగా రావా నువ్వు లైన్ మీద రా స్తోత్రం చెప్పాక ఓకే రెడీ 1 2 3 అంటాను అప్పుడు పాట వేస్తాను ఒక వచనమేలే ఏమనుకోబాకండి మరి దానిలే ఏమీ లేదు అందరూ స్తోత్రం చెప్తారా మరి ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ అభిషేకం
యేసయ్యా నీకు వందనాలు. దేవుని దర్శనం మనకి కడవరి కాలములో కావాలి. దేవుని బిడ్డ, దేవుని దర్శనము శిలోహులో మరలా లభిస్తుంది. రండి, ప్రభు మిమ్ములను దర్శించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక్క మాట నేను మీకు తెలియజేస్తాను. ఎన్ని పాయింట్లు చెప్పాను? రెండేనా అంటే తొందర చెబుతానే. ఓకేనా? ఓకే. అక్కడే మరలా చదువు. యెహోషువ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మరలా మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు. ఏముందంట? యెహోవా వాక్కు చేత ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కున్నక్కడ దేవుడు దర్శించడమే కాదు, దేవుడు తన వాక్కు చేత ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన వాక్కు చేత ప్రత్యక్షమయ్యే స్థలమే ఏంటిది? అది అసలు సంగతి. దేవుడు తన వాక్కు చేత ప్రత్యక్షమయ్యే స్థలమే ఏంటిది? షిలోహు. దేవుడు తన యొక్క కృప ద్వారా తన ప్రజలను దర్శించడానికి తన మాటలు, తన వాక్కులు, తన మాటలు ప్రియులారా ప్రత్యక్షమవుతూ ఉంది. దేవుడు తన వాక్యము ప్రత్యక్షమవుతుంది దైవజనుల ద్వారా, దేవుని దాసుల ద్వారా. దేవుని మాటలు ప్రియులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయా దినాలలో, ఆయా కాలములలో, ఆయా సమయాలలో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మనతో కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మాట్లాడే దేవుడు మన దేవుడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వారు అంటే మాట్లాడతాడు, ప్రత్యక్షం అవుతాడు. తన వాక్కును ఏం చేస్తాడంట? ప్రత్యక్షపరచబడుతుంది. అనుభవం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. బైబిల్ గ్రంథంలో చాలా మందికి అబ్రహాముకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, మోషేకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, జకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనే మాటలు మనం చాలా చదువుతాం. ఈ రోజు దేవుడు మనతో తన వాక్కును ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. మీ జీవితాలు మార్చబడాలని, మీరు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడాలని, ప్రార్థన ఆత్మ కలిగి ప్రభువు కొరకై నీవు నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డ, మన దేవుడు ప్రత్యక్షమై ఆ యొక్క శిలోహులో తన వాక్కును ప్రత్యక్షపరుచుకొని తన బిడ్డలతో మాట్లాడుచున్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడే దేవుడు ఆయన. నీ హృదయమును ప్రతిపరుచుకో. ఎక్కడైనా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ దిగజారిపోతున్నావు, దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీలో ఉంటే కరోనా ఆపిద్దా, ఇంకోటి ఆపిద్దా, నేను మందిరానికి రానియకుండా ఎవరికి మీకు మాట చెప్తాను, ఎవరు చెప్ప చూద్దాం చూద్దాం. మనం తామరాకులు లాంటి వాడు. యాకు తమలపాకు కదా, తామరాకు. దాని మీద నీళ్లు చుక్క గనక వేస్తే ఎట్లుంటది? తమలపాకు అయినా తడిసింది కానీ తామరాకు దడవ. తెలుసా నీకు? తామరాకులు లాంటి వాళ్ళం. చుట్టూ వచ్చినా, పైబడినా, పక్కకు వచ్చినా, పక్కగా పోయి అటు దాకా పోయినా, ఏడు దాకా వచ్చినా కానీ నీ దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? మనం ఎవరిమి? దేవుని బిడ్డలు. తామరాకులో మన మీద దేవుని కృప ఉంది. ప్రభు బిడ్డలో మనం ప్రార్థన చేసుకో. ఎప్పుడు
చక్కగా మాస్కులు ధరించుకో. బయటకు వచ్చేటప్పుడు చేతులు కడుక్కుంటున్నావుగా, బాగానే ఉంటున్నావుగా, శుభ్రంగానే ఉంటున్నావుగా. పొద్దాక అంతకుముందు చేతులు కడుక్కునే వాళ్ళు కాదంటగా, చెయ్యి కడుక్కోకుండానే తింటారంట ముందు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత కడుక్కోవటం మొదలు పెట్టారంట. ఆ తర్వాత మూతి ఇక అంతే, ఇక అట్టగా అయిపోతుందంట. శుభ్రంగానే ఉంటున్నాం, జాగ్రత్తగానే ఉంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళు చక్కగా చేదో జాగ్రత్తలు చెబుతున్నారు. దయ వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళ మాటలు వింటానే ఉన్నాం, వాళ్ళకు లోపడతానే ఉన్నాం, బాగానే ఉంటున్నాం. ఇంకెందుకు ఉంటుంది మన దగ్గరికి? మనం మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని మీద ఆధారపడతాం, దేవునితో మాట్లాడుతున్నాం. ప్రభు మహిమ మన మీద ఉంది. ఏ అపాయము మనకు రానే రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, దేవుని విడిచిపెట్టబాక, మందిరాన్ని విడిచిపెట్టబాక, సన్నిధిని విడిచిపెట్టబాక, దేవుని దాసులను విడిచిపెట్టబాక, ప్రార్థనను విడిచిపెట్టబాక. ఎంత ఒత్తిడైనా, ఎంత పని అయినా, ఏ రీతిగా అయ్యా అమ్మాయి పొద్దాకలా ప్రార్థన పోతావు, ఏం చేస్తాడు దేవుడు నీకు అంటాను ముసలమ్మ. వాళ్ళంతా అంటుందంట ఆ పిల్లలు పాడాలి. ఆ పిల్లలు చిన్నప్పుడు ప్రార్థన పోయి సండే స్కూల్కి పోయే పిల్ల. పాపం సండే స్కూల్కి పోయే బిడ్డ ఊరుకోదు. ఆ బైబుల్ తీసుకొని ఆదివారం రాగానే అవుతున్నా కాసిన కుంకుడుగా కొట్టుకుని అవుతున్నా ఏదో కర్ర పోసుకొని పోతానంట. బైబుల్ తీసుకొని అవుతున్నా బయలుదేరిపోతాం. పోతా కుంకుడుగా దాంటగా నీకు ఇక్కడ పోతాం ప్రార్థనకే. ఏం చేశాడు దేవుడు అనేది రోజు పోయినప్పుడల్లా ఏమో భక్తి పుర్రాలుగా, ప్రార్థనా పుర్రాలుగా ఎందుకు వచ్చిన వాళ్ళని మేకలు చూసుకుంటా పోయేది. ఇలా అంతే అనుకుంటుంది. ఒక రోజు ప్రార్థన పోయి వచ్చేసరికి కడుపులో నొప్పి తగలాడుతున్నట్ట ముషిల్. ఆ విషయం తగలాడుతున్నాడా? మేము గొప్ప వచ్చి మంచినీళ్ళు ఇచ్చే దగ్గరికి పోయి ఏంటిది ఏమైపోతుంది తెలీదు. డాక్టర్ కాడికి పోతామంటే ఇప్పుడు చేసుకోరు అంటే ఆసుపత్రిలో కూడా అట్ట అయిపోయింది. మనసులో అయిపోయిందమ్మ చచ్చిపోతానేమోనని చూడటం మొదలు పెట్టింది. ఎడబాగా దేవుడు ఉన్నాడు. నేను నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు. స్తోత్రం చెప్పు. ప్రార్థన చేసి వచ్చిన దైవజనుడు, ఆయన గొప్పవాడు. ఆయన విరుద్ధం 2 మాటలు ప్రార్థన ఆయన నువ్వు చెయ్యి, నువ్వన్నా చెయ్యి అంది. ఒక్కరోజు ప్రార్థన చేసుకుంటున్నావు, నూనె ప్రసాదం ఆయన తీసుకొని ప్రార్థన చేసిన ఆయన తీసుకొని పొట్ట మీద పెట్టి రాసి మిగిలిన కోసం అంత 2 మాటలు ప్రార్థన చేసింది. సర్వంగా తగ్గిపోయింది. స్తోత్రం చెప్పు. హాయిగా తగ్గిపోయింది. అంటే అదే 2వ వారం వచ్చేదాకా బైబుల్ తీసుకుంటుంటే నేను వస్తే ఆమె అంటారా పాస్టర్ గారు, ఆయనేమంటాడు నీకోసం ప్రార్థన చేస్తాంటే, ఆయన మంచి అయినా నీకోసం కూడా చేస్తాడు రా ప్రార్థన. నిజమేనంటావా? రా అని ఆ ముసలమ్మ కూడా ఎదురు అతను ప్రార్థనలో కూర్చోటం మొదలు పెట్టింది. 2 వారాలు 3 వారాలు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడతాడుగా. దేవుడు వస్తే మాట్లాడతాడుగా. దేవుడు మాట్లాడాడు. ఆమె బతుకు మాత్రం నీ అన్నాలు బతుకుతావమ్మా, ఇప్పటికి 80 అయింది, దూరదర్శనం లేదు, దైవ దర్శనం లేదు, ఏం లేదు, నీకు ఎట్ట అయిపోతుంది, నీకు ఇంకా అన్నాలు ఉంటావో, మారు మనసు పొందు, రక్షణ పొందు, ప్రభు నీతో ఉంటాడు, నీ రోగాలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ దేవుడు నీకు నెమ్మదిస్తాడు నేను మాట్లాడిన తర్వాత ఆమె బతుకు మార్చబడి మారు మనసు పొంది ఆమె లేచి నేను భారతదేశం పొందుకుంటానయ్యా, నాకు భారతదేశం అని అన్నది. అయ్యగారు తీసుకెళ్ళి ముంచెచ్చాడు. అయ్యగారు ఈ అయ్యగారే అప్పు మామూలుగా మామూలుగుండేది కాదు. సొంత రివర్స్ లో తాగేదామా రివర్స్ తెలుసా? నిప్పులు ఆకులను అట్లా తాగేది చూసి ఎప్పుడున్నట్ట రివర్స్ తాగేదామా. బేరీ పట్టు వదిలినట్టు వదిలేదామా. పుళ్ళే లేవు కానీ లేవు వదిలిపడేసేది అవుతున్నా అట్టగా పుళ్ళు ఒక పుల్లు కూడా కనబడట్టుంది. మూజా నేను ఎంతగా అయిపోయింది. ఒక పుల్లు కూడా లేదా అవుతుంది. ఇట్లా పొగ తాగుతున్నా ఉంటాం. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం పొందిన తర్వాత చుట్టేసి అక్కడ పడేసామంట. అదే నేను దేవుని పెట్టనయ్యా, దేవుని కోసం బతుకుతాను నేను అన్నాను. పర్లేదు లేవు ఊరుకో, మీ వాళ్ళు ఏమైనా అంటదేమో కాదు అని నేను అంటే అమంటది. అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పు. వాక్కు ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. తన వాక్కును పంపి మానవుల హృదయాలను సంధించి పాపలు పశ్చాత్తాపపడి పరిశుద్ధులుగా మార్చబడి దేవుని రాజ్యానికి కట్టుతో పరలోక రాజ్యానికి సిద్ధపరిచేవాడు నా దేవుడు. Praise the Lord.
అవుతుంది. ఎక్కడ? షిలోహులో. ఫైనల్ ఒక మాట చెప్తాను, టైం అయిపోతుంది. ఫైనల్ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతావా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున, మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని, బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏదనగా, నానా ఒక్క మాట మన బిడ్డ వస్తుంది చూడు. 7:12 చూడరా. 7:12 పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి. 2 చేతులు పైకెత్తి చక్కగా చప్పట్లు కొడతా ప్రభు స్తోత్రం చెప్పు. ఓకే, ఏముందంట? మళ్ళీ చదువు. ఆగరా నాన్న, సరిపోయిందిలే, మన బిడ్డ వచ్చింది. ఏమి నిలిపాడు? దేవుని నామము నిలిపాడు. ఎక్కడ? షిలోహులో. స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధిలో షిలోహులో దేవుని నామం ఉంది. ఆయన నామము ఎంత గొప్పదో తెలుసా? ఆయన నామము ఎంత గొప్పదో తెలుసా? అన్ని నామముల కన్నా చెప్పు నాన్న. అన్ని నామముల కన్నా పై నామం. ఏ నామం? ఇంకోసారి చెప్పు. వినపడేటట్టు చెప్పు. గట్టిగా చెప్పు. ఉచితంగా చెప్పు. సంతోషంగా చెప్పు. యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. శక్తి కలిగిన నామం నా యేసయ్య నామం. భూమి మీద ప్రియులారా, ఏ నామము వలన రక్షణ కలుగదు గాని చెప్పు. ఈ నామము వలననే రక్షణ. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి మీద భూమి కింద నేరడైంది ఏ నామము వలన రక్షణ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నామం వలన రక్షణ. నామం వల్ల యేసయ్య నామం దయ్యముల విడుదల. యేసయ్య నామం వలన స్వస్థత. యేసయ్య నామము వలన పాప విమోచన. యేసయ్య నామం వల్ల పరిశుద్ధత. యేసయ్య నామం వల్ల పరలోక రాజ్యం. యేసయ్య నామం వలన సమాధానం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామం నిలిపిన స్థలము ఏంటిదది? షిలోహులో నామం నిలిపాడంట. నెమ్మది లేని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి నెమ్మది పొందొచ్చు. నెమ్మది లేనివాడు, ఆశీర్వాదం లేనివాడు అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం పొందొచ్చు. యేసయ్య నామములోనే ఆశీర్వాదం. యేసయ్య నామములోనే ప్రార్థనకు జవాబు. యేసయ్య నామములోనే పరలోక రాజ్యం. యేసయ్య నామములోనే పాప విమోచన. యేసయ్య నామములోనే పిల్లల మార్పు చెందే అనుభవం. యేసయ్య నామమే పరలోక
రాజ్యానికి తీసుకెళ్ళేది. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము నిలిపిన స్థలము షిలోహు. ఆయన నామము దగ్గరికి రావాలి. ఎలాంటి వారైనా ప్రతి నామం, వీళ్ళలో ఒక మాట ఉంది తెలుసా, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా, ఆయన నామమున వంగునట్లుగా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:11 చదవండి. ఇక్కడ చూడండి, నాకు చూడండి. స్తోత్రం చెప్ప. ఆయన అంటాడు, ప్రతి మోకాలు యేసు నామమున, ఆయన నామమును వంగునట్లుగా అన్ని నామముల కన్నా ఏ నామం? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకనాడు ఆయన ఎదుట చెప్పు సాగిలి పడబోతున్నాయి. యేసయ్య నామం గొప్ప నామం. ఆయనకు మించిన నామం లేదు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, యేసు నామంలో పో అన్నావు అనుకో, ఏమైపోతుంది? నామంలో పో అన్నదనుకో, నామంలో పో అన్నదనుకో, అన్నావు అనుకో, ఆయన నాకు తెలుసులా యేసు నామంలో పో అన్నావు అనుకో, ఒక్కసారి కూడా ఉండదు. స్తోత్రం చెప్పు. గంతులే గంతులు వెళ్ళిపోతారు. యేసు నామములో స్వస్థత, యేసు నామములో పాప విమోచన, యేసు నామములో పవిత్రత, యేసు నామములోనే బాప్తిజం, యేసు నామములోనే బాప్తిజం, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే దీవెన. యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతుల మీద స్తోత్రం చెప్పండి. యేసు నామములోనే పాప విమోచన. దేవుని బిడ్డ యేసు నామములోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయన నామము నిలిపిన స్థలం షిలోహు. ఎందుకు నిలిపాడయ్యి అంటే మానవులకు నెమ్మది దొరకాలని. ఎందుకు నిలిపాడయ్యి అంటే నీ జీవితానికి బ్రతుకుకు ఆనందం రావాలని. ఆయన నామం దగ్గరకు వస్తే సమాధాన పరుస్తాడంట. ఆయన నామం సమాధాన నామం. స్తోత్రం చెప్పు. నామం దీవెన, నామం ఆశీర్వాదం. యేసునామంలోనే ఆశీర్వాదం, యేసునామంలోనే దీవెన, యేసునామంలో ఇది కూడా ఆయన నామంలోనే. ఆయన నామం లేకపోతే ఏమీ లేదు నాయన. కనుక దేవుని బిడ్డ ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ధన్యురాలు, ధన్యుడు, రక్షణ పొంది ఎక్కడన్నా బాప్తిజం పొందుకో, ఎక్కడన్నా ప్రభు దగ్గరకు రా, ఎక్కడన్నా మళ్ళీ ఇంకోసారి కోటాలు పెట్టను ఆయన, అప్పుడు పొందుతాను అనమాట. ఏమనాలి మరి? రేపే స్తోత్రం చెప్పి రాత్రి లేలే దేవుని స్తోత్రం. రేపే వచ్చే ఆదివారం కల్లా ఇంకా రక్షణ పొందకపోతే ఎక్కనైనా సిద్ధపడండి. ఎక్కడైనా ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు కబలిస్తుందో తెలియదు, ఎప్పుడు మన జీవితంలో ఎలాగైపోతాయో తెలియదు. కనుక దేవుని బిడ్డ ఎక్కడైనా మార్పు చెందు. ఇదే నేను అనుకుంటాను. నిజంగానే మరొకసారి నేను మీకు ఈ మాట చెప్పలేనేమో, మీరు వినలేరేమో. ఎందుకో తెలుసా? పరిస్థితులు అలా ఉన్నాయి, లోకం అంతా అలా ఉంది పరిస్థితి. కనుక ఎక్కడైనా రక్షణ పొందడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. మా నాయన అడిగి దేశం బాగుందనా అని అనగల ఇద్దరం పొందుతాం కాదు. ఇద్దరు ఒకసారి పుట్టారు, ఇద్దరు పొందాలి కాదు. సరే మనకొచ్చిందిగా ఆయన తాగుతుంటే ఏం కూడా అన్నదంట, ఇద్దరం తాగుతానేరా. రక్షణ పొందడానికి ఎందుకని ఒత్తు పెట్టి, బాప్తిజం పొందడానికి ఎందుకని ఒత్తు పెట్టావు? ఎవరు ఎప్పుడు రాలిపోతాం తెలియదు. ఎవరు రక్షణ వాడదే. స్తోత్రం చెప్పు. ఎవరు రక్షణ వాడదే, ఎవరు పాప విమోచన వాడదే. ప్రభు నా పాపాలు కడుగని ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను. అయ్యా అయ్యా ఒక పరమేశ్వరి అయ్యా ఉంది. ఆయన కానిస్టేబుల్. పరమేశ్వరి ఆయన వీళ్ళప్పుడు దాకా ఇద్దరు ముందా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ లేకపోతే మొత్తానికి ఏమో బైబుల్ తీసుకొని పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి అయ్యగారు బాప్తిజం ఇచ్చేసేయాలి. ఎందుకని అమ్మ ఏం సంగతి అని అంటే మరి వీళ్ళు ఆయన ఒప్పుకుంటాడమ్మా. ఆయన ఒప్పుకోవటం మనస్ఫూర్తిగా నన్ను నేను దేవునికి సమర్పించుకుని నా ఇష్టపూర్వకంగా నేను నా జీవితాన్ని నా బ్రతుకును ప్రభువు సమర్పించాలనుకుంటున్నాను. అయ్యా యేసునామములో బాప్తిజం ఇచ్చేసాను. స్తోత్రం చెప్పు.
కృష్ణానదికి తీసుకెళ్ళి ఆ తర్వాత వచ్చిందిలే ఇప్పుడు వెళ్ళవచ్చినట్టు దేవుని స్తోత్రం. ఇకనన్నా సిద్ధపడండి దేవుని బిడ్డ, ఇకనన్నా రక్షణ పొందండి, ఇకనన్నా జీవితాలు మార్చుకోండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. రక్షణ పొందినోడు పరిశుద్ధాత్మ పొందడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ పొందినోడు చిన్న చిన్న లోపాలు ఏంటి ఉన్నా కానీ వాటిని ఏం చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. అట్లాగే ఉంటారు ప్రభు కొరకు పరిపూర్ణంగా విశ్వాసులు వేరు అని చెప్పేటట్టుగా నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. యేసయ్య నామం అందుకే నీ కొరకు భూమి మీద దేవుడు పెట్టా. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం, అన్ని నామం యేసు నామం, పరిశుద్ధమైన నామం, యేసు నామం శ్రేష్టమైన నామం, యేసు నామం పరమ నుండి పోయబడిన పరిమళ ధైర్యం. దేవునికి స్తోత్రం. యేసు నామం మహోన్నతమైన నామం, యేసు నామం పరిశుద్ధమైన నామం, యేసు నామం రక్షణ ఇచ్చిన నామం, స్వస్థతనిచ్చిన నామం, దయ్యాల మీద అధికారము కలిగిన నామం. యేసు నామం దగ్గరకు వచ్చిన శిలోహులో దేవుడు దాన్ని నిలబెట్టాడు. నీ జీవితాన్ని ఎక్కడైనా మార్చుకొని ప్రభు వైపు చూడు. షిలోహు యొక్క అనుభవాలు 4. రాజదండము షిలోహు ఆయన వచ్చు వరకు ఆయన యొద్ద నుండి తొలగా. ఎందుకయ్యా అంటే షిలోహు యొక్క అనుభవాలు 4 విషయాలు చెప్పారు. 1, అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉంది. నెంబర్ 2, అక్కడ దేవుడు మరలా తన ప్రజలను దర్శిస్తున్నాడు. నెంబర్ 3, అక్కడ వాక్కు ప్రత్యక్షమవుతుంది. నెంబర్ 4, దేవుని నామం అక్కడ నిలిపాడు. ఎక్కడ? షిలోహు. దేవుని బిడ్డ, ఇకనైనా మీ జీవితాలు మార్చుకోండి. యేసు నామములో పాపం పశ్చాత్తాపపడి రక్షణ పొంది ప్రభువు మీద ఆనుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడి ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడ కోల్పోయావో దాన్ని సమకూర్చుకో. ఇకనైనా ప్రభువులోకి రా. చక్కగా ప్రార్థన చేస్తే